నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో స్థానిక సర్పంచ్ అశోక్ అధ్యక్షతన గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో సారథి ఫౌండేషన్ అధ్యక్షులు గుడాల శేఖర్ గుప్తా సౌజన్యంతో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంపీపీ పాండుగౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, వైస్ ఎంపీపీ మందా బాలరెడ్డి, వంటిమామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రామ్దాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ చేబర్తిలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయడం అభినందనీయమని, దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అన్న మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ వారు చూపిన బాటలో పయనించాలని కోరారు. సత్యం, అహింస మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో మహాత్మా గాంధీ పోషించిన పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గుర్రాల స్వామి, వార్డు సభ్యులు, సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్తా, గారా మల్లేష్, బబ్బూరి రాములు, జాలని బాలనర్సయ్య, సంజీవ్, గుడాల నరేష్, శ్రీనివాస్, రఘు, రాములు, నవీన్, మధు, సంపత్, శ్రీశైలం, మాణిక్యం నెలకొల్పేందుకు వచ్చినటువంటి పెద్దలు, మన మండల నాయకులు, మన ఎంపీపీ గారికి మరియు జెడ్పీటీసీ గారికి మరియు గ్రామ సర్పంచ్ గారికి మరియు విగ్రహం ఎట్లా ఉడక ఇక్కడ మనం విగ్రహం ప్రతిష్ట చేయాలనే ఒక సంకల్పంతో మన శేఖర్ సేఠ్ గారు చాలా రోజులు ఒక 3 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కిందనే మనం కొబ్బరికాయ కొట్టించింది ఇక్కడ. అయినా ఇప్పుడైతుంది అప్పుడైతుంది అనుకున్నాడు, కానీ ఏదో ఈనాటి మహాత్మా గాంధీ స్టాచ్యూ ఆవిష్కరణకు వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మరియు మన మండల నాయకులు మరియు ఎంపీపీ పాండుగౌడ్ గారికి మరియు జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రమన్న గారికి మరియు మన ఎంపీటీసీ వైస్ ఎంపీపీ మన బాలన్న గారికి మరియు గ్రామ పంచాయతీ మన పాలకవర్గం ఉప సర్పంచ్ గారికి మరియు వార్డు నంబర్ల గారికి మరియు అలాగే నా రామ్దాస్ అన్న గారికి మరియు ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు గ్రామ విలేజ్ కమిటీ మన టీఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ మన మల్లేశన్న గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి మన గుప్తాలు ఆత్మ కమిటీలందరికీ, బాలనర్సన్న గారికి, రాములు గారికి మరియు ఇక్కడ వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఎప్పటి నుంచో నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మన గాంధీ విగ్రహానికి 2-3 మా సీనియర్లు ఫౌండేషన్ వేసారు, కానీ కొంచెం అనివార్య కారణాల వల్ల పెట్టలేకపోయినారు. ఇది కూడా కార్యక్రమము పాలక మండలంలో చేస్తూ ఉప సర్పంచ్ను తోడ్పాటు చేసుకుంటూ పాలక వార్డు సభ్యులందరినీ కూడా ఏకతాటిపై నడిపిస్తూ ఈ 5 సంవత్సరాలలో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మన కళ్ళకు కట్టినట్టుగా కనపడుతున్నాయి. దీనికి సపోర్ట్ చేసినటువంటి మన మండల ప్రజాప్రతినిధులందరికీ కూడా మా తరఫున, మా గ్రామ ప్రజల తరఫున మేమందరికీ వాళ్ళకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రతి విషయంలో కూడా ప్రతి వెన్నుంటుండి ఈ చేపర్తి గ్రామంలో ఆపద సంపద కూడా ముందు నడిపిస్తున్నటువంటి వాళ్ళకు మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమము ఎప్పుడో 2007 సంవత్సరంలో ఈ యొక్క భూమి పూజ చేసినటువంటి ఈ మహాత్మా గాంధీ
మేము చిన్నప్పటి నుంచి అనుకున్న రోజులు, ప్రతి ఊర్లో గ్రామంలో గాంధీ తాత అంటే ఉండేవాడు, మా చేపర్తి గ్రామంలో లేడు అనేది ఒకటి మాకు ఆ నిరాశ ఉండే. ఇది ఈ సంవత్సరము మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఆవిష్కరణకు ఇచ్చేసిన మన ముఖ్య అతిథి ఎంపీపీ పాండుగౌడ గారికి, వైస్ ఎంపీపీ బాలిడన్న గారికి, స్థానిక సర్పంచ్ అశోక్ గారికి, ఉప సర్పంచ్ స్వామి గారికి, వార్డు మెంబర్లకు మరియు ఈ విగ్రహ ఏర్పాటుకు కర్త క్రమజ్ఞ అయినటువంటి శేఖర్ శెట్టి గారికి, చేపర్తి గ్రామ పెద్దలకు, చేపర్తి యువజనులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చేపర్తిలో గత 3 సంవత్సరాల కిందనే ఫౌండేషన్కు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. కొంచెం ఆలస్యమైన ఈరోజు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ ఏర్పాటు కూడా ఒక ప్రత్యేకత ఉంది. లాస్ట్ సర్పంచ్ పదవి పాలక వర్గము కంప్లీట్ అవుతున్న సందర్భంగా ఏర్పాటు చేశారు కాబట్టి అది మీకు ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తింపునిస్తుంది. అలాగే మన మహాత్మా ఈ విగ్రహానికి సహకరించిన అందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాను. అలాగే మన మహాత్మా గాంధీ ఇంగ్లీష్ వారితో పోరాటం చేసి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహానాయకుడు. అలాంటి నాయకుడిని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకోవాలని మీ అందరినీ కోరుకుంటాను. అలాగే ఈ విగ్రహం అడుగుజాడలు నడుస్తూ వారి యొక్క త్యాగ ఫలితమే ఈరోజు అనుభవిస్తున్న ఎన్నో జైలు శిక్షలు అనుభవించి మన స్వాతంత్రాన్ని తేవడంలో ముఖ్య పాత్ర వహించినందుకు ప్రత్యేకంగా వారికి మనం ఎప్పుడు శిరస్సు వంచి ఉంటామని తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అందరికీ గుడాల శేఖరన్న గారు సారథి ఫౌండేషన్లో మనకు సహకరిస్తూ వర్ధంతి కానీ జయంతి కానీ ముందుండి మేమున్నాము మా వైశ్యుడు అని ఏదో వచ్చి ఇక్కడికి వచ్చి మన అందరినీ మేల్కొల్పి ప్రతి ప్రోగ్రాంలో పాల్గొంటూ మనల్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతున్న మన గాంధీ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథులు జడ్పీటీసీ ఎంబరి మంగమ్మ రామచంద్ర గారు, అదేవిధంగా వైస్ ఎంపీపీ బాలన్న గారు, అదేవిధంగా సభాధ్యక్షులు స్థానిక సర్పంచ్ అశోక్ గారు, అదేవిధంగా పాలకవర్గం మరియు ఉప సర్పంచ్ గారు రామదాస్ అన్న గారు, అదేవిధంగా వార్డు సభ్యులు, గ్రామస్తులు, గ్రామ యువకులు, వైశ్య సంఘ మిత్రులు, పాత్రికేయ మిత్రులు అందరికీ నా యొక్క నమస్కారాలు. నిజానికి కూడా ఇందాక రామచంద్రన్న చెప్పినట్టు 2007 నుంచి ఈ విగ్రహం గురించి ఎదురు చూసి ఈరోజు గ్రామ పంచాయతీ పాలకవర్గం చివరి రోజు ఎప్పుడు కూడా ఏదో ప్రత్యేకత ఉంటుంది. ఈ గాంధీ విగ్రహం ఎప్పుడు పెట్టమంటే సర్పంచ్ దిగిపోయేటప్పుడు సర్పంచ్ అయిపోయేటప్పుడు పెట్టిన అని ఒక గుర్తింపు ఉంటుంది. ఏదేమైనా అశోక్ గారికి మా శేఖరన్న గారిని నిజంగా ఒక విగ్రహం ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. నిజానికి కూడా ఎప్పుడు ఈ విగ్రహం ఉన్న రోజులు శేఖర్ శెట్టి ఎంబడవాడు విగ్రహం పెట్టించారనే పేరు ఉంటుంది శేఖర్ శెట్టి. ఇక ముందు కూడా మంచి ఇటువంటి విగ్రహాలు కానీ ఇంకా వేరే ఏ కార్యక్రమాలైనా ముందుండి యువకులకు ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఇలాగ జరుపుకోవాలని శేఖర్ శెట్టి గారికి ఒక చిన్న విన్నపం. అదేవిధంగా మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. చేపర్తిలో దాదాపు అన్ని విగ్రహాలు ఉన్నాయి, 1-2 తప్ప మిగతా అన్ని విగ్రహాలు ఉన్నాయి. మేము కూడా మండలంలో ఏ కార్యక్రమం అయినా ఫస్ట్ మేము చేపర్తికి వచ్చే ఒక కార్యక్రమం, జగజీవనరావు విగ్రహం, అంబేద్కర్ జయంతి అని ఎక్కడైనా, జ్యోతిబా పూలే విగ్రహాలైనా ఇక్కడే ఉన్నాయి విగ్రహాలు కాబట్టి ప్రతి ప్రోగ్రాం ఇక్కడ చేస్తాం. ఈరోజు ఈ విగ్రహం ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం.